ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఫేవర్ మొదలవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇటు భారతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా చూస్తారు. సో ప్రతిసారి కూడా ఐసీసీ మ్యాచ్లో, ఏషియన్ కప్ మ్యాచెస్లో మాత్రం తలపడేవి ఈసారి ఛాంపియన్ షిప్ ట్రోఫీలో తలపడబోతున్నాయి. సో ఈరోజు మధ్యాహ్నం ఆ మ్యాచ్ జరగబోతుంది. అయితే అభిమానుల్లో ఉత్కంఠ ఉంది ఈ మ్యాచ్ పైన. సార్ చెప్పండి, ఈరోజు మధ్యాహ్నం దుబాయ్లో మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్ పైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు భారతీయులు ఇటు పాకిస్తాన్ కూడా ఖచ్చితంగా ఈ మ్యాచ్ అంటే ఒక ఫేవర్ కనిపిస్తుంది. సో ఎలా ఇప్పుడు ఎలా అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ అనేది స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ చూసేది ఒకటైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ త్రూఅవుట్ వరల్డ్ అనమాట. వరల్డ్ ప్రపంచం మొత్తం, ఎందుకంటే అంత హోరాహోరీగా పోటీ పడుతుంటారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా ఎవరు చూసుకున్నా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు ఆదివారం, సండే ఎప్పుడు వస్తుంది మీరు చెప్తే నంబర్. యాక్చువల్లీ సేఫ్టీ ఆఫీసర్ దుబాయ్ ఈ మధ్యన వెళ్తున్నాను, మళ్ళీ షట్ డౌన్కి వెళ్తున్నాను. ఈ లోపు మళ్ళీ ఆ మ్యాచ్కి మిస్ అయిపోయాను. నేను యాక్చువల్లీ నెక్స్ట్ ట్యూస్డే వెళ్తున్నాను అనమాట. అయ్యో ఎందుకు మిస్ అయిపోయాను, లైవ్లో చూస్తే అది వేరు, ఇప్పుడు మామూలు టీవీలో చూస్తే అది వేరు. ఆ ఉత్కంఠం ఏదంటే అలాగ ఏర్పరిచారు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వసీం అక్రమ్, శ్రీనాథాలు, కపిల్ దేవల్, జావేద్ మియాన్, అప్పటి నుంచి కూడా ఇప్పటికీ అదే ఉత్కంఠ పోరనమాట. మేమందరం యాంగ్జైటీ కాదు, ఇప్పుడు ఆడుతున్నాం కానీ ఎంత వేగంగా ఇంటికి వెళ్తాం, ఎప్పుడు మ్యాచ్ చూస్తాం అంత ఇది కింద ఉంది. సరే మాట్లాడుతున్నా నాకు ఎలా ఉంది వచ్చారా, దట్ ఈస్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇండియా టీం చాలా స్ట్రాంగ్ ఉంది. పాకిస్తాన్ టీం ఏంటంటే పాకిస్తాన్కి వాళ్ళ ఓన్ ఇప్పుడు లాహోర్ కానీ కరాచీ కానీ అక్కడెక్కడే ఆడితే వాళ్ళు స్ట్రాంగ్ అవుతుంది. కానీ వాళ్ళకి ఇప్పుడు హోమ్ గ్రౌండ్ దుబాయ్ అయిపోయింది. అయినా కూడా మానవులు తక్కువ మ్యాచ్లు ఆడినా మానవులు కన్ఫామ్గా ఈవేళ ఎట్టి పరిస్థితుల్లో కొడతారు. కావాలంటే నేను చూడండి, నా పేరు రాజేష్ కోలా. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి, అంటే ఇప్పుడు ఆల్రెడీ మ్యాచ్ మీరు చూసాం. సో మధ్యాహ్నం ఆడే మ్యాచ్లో సో ఖచ్చితంగా ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో కానీ బౌలింగ్ ఆర్డర్లో కానీ ఇండియా కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది. సో దాన్ని ఎలా చూస్తారు? సో అంటే పాకిస్తాన్లో ఆడే టీంలో ఇప్పుడు కొంత వీక్గా ఉంది. సో ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు మ్యాచ్ కూడా వాళ్ళు గెలాల్సిన పరిస్థితి. గతంలో పోల్చుకుంటే మన ఇండియా టీం ఇప్పుడు ఏంటంటే ఆల్రౌండర్ల విధంగా చాలా మంచి బ్యాటింగ్ స్ట్రెంత్ ఉందండి. ఎందుకంటే గతంలో మనకి ఏంటంటే 5th డౌన్ వరకే బ్యాటింగ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే 8th డౌన్ వరకు బ్యాటింగ్ ఆడే సత్తా మనకు ఉంది. ఆల్రౌండర్స్ ఉన్నారు. మనకి అక్షర్ పటేల్ ఉన్నాడు, మన హార్దిక్ పాండ్యా ఉన్నాడు, నెక్స్ట్ మనకి మన ఎవరు ఆల్రౌండర్స్ కానీ బౌలింగ్ కానీ మనకి స్పిన్లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కానీ ఇప్పుడు మంచి స్ట్రెంత్ అయిన టీము మనకు ఉందండి. గతంలో మనం 2017లో వీళ్ళతో మనం మ్యాచ్ ఓడిపోయాం. ఆ కసి, ఆ పట్టుదల ఈ మ్యాచ్ ఎలాగైనా గెలాలని మనం భారతీయులు అందరూ కోరుకుంటున్నారు. వీళ్ళతోని మనం 5 టైమ్స్ మనం పోటీ పడ్డామండి. ఈ 5 టైమ్స్లోని 3 టైమ్స్ వాళ్ళే గెలిచారు, మనం 2 టైమ్స్ గెలిచాం. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలాలని మన పట్టుదలతో మనకి మంచి స్ట్రెంత్ అయిన టీం ఉంది. ఈ ఛాంపియన్స్ మ్యాచ్ 25th ఐసీసీ టోర్నమెంట్లోని ఈ మ్యాచ్ గురించి, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ గురించి ఎంతోమంది అభిమానులు ఇటు పాకిస్తాన్ వైపు కానీ మన ఇండియా వైపు కానీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి ఇదే మ్యాచ్ గురించి. ఇప్పుడు ఇంత క్రౌడ్ ఇక్కడ అందరూ ఉన్నారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి అక్కడ రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి సార్. అంత ఇది చెప్తాను, ఈ మ్యాచ్ మట్టుకు ఎంతో ఉత్కంఠంగా ఎంతో బాగుంటుంది. చూసిన వాళ్ళు అందరూ ఆనందపడతా మ్యాచ్ ఉంటుందని కన్ఫామ్గా నేను చెప్పగలుగుతున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళంతా చూడొచ్చు. సో మ్యాచ్ చూసేందుకు కూడా మధ్యాహ్నం ఆల్రెడీ సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ క్రికెట్ ఫేవర్లోనే వీళ్ళంతా ఉన్నారు. సో మరి కాసేపట్లో వీళ్ళంతా కూడా టీవీల ముందుకు వెళ్ళబోతున్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు వాళ్ళంతా సిద్ధమవుతున్నారు. సార్ చెప్పండి, అంటే ఈ మ్యాచ్ ఆల్రెడీ మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్కి సంబంధించి ఎలాంటి ఫేవర్ ఉంది, ఎలా అనిపిస్తుంది? మ్యాచ్ మాత్రం కొంచెం టఫ్గా అవుతుంది. ఎందుకంటే అదే పాకిస్తాన్కి ఇంపార్టెంట్ మ్యాచ్ కన్ఫామ్గా. అదే కానీ పాకిస్తాన్ పోతే నాకౌట్, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం. వాళ్ళు మ్యాచ్ మాత్రం కొంచెం టఫ్ అవుతుంది. 90% వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది పాకిస్తాన్కి. సో చూడొచ్చు, ఎందుకంటే ఈ మ్యాచ్ వాళ్ళకి కీలకంగా కాబోతుంది కాబట్టి. సో ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ ఆర్డర్ కూడా ఇండియా టీం బాగున్నప్పటికీ, స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉందనేది పాకిస్తాన్కి ఉన్నటువంటి అవసరం. కాబట్టి వాళ్ళు కూడా చాలా టఫ్గానే ఆడతారు. ఈరోజు మ్యాచ్ మాత్రం మంచి ఉత్కంఠగానే ఉంటుందనేది ఇక్కడ అభిమానుల్లో కానీ క్రికెట్ అభిమానుల్లో ఉన్నటువంటి ఉత్సాహంగా అనేది కానీ కనిపిస్తుంది. ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్లో వీళ్ళంతా కూడా మరి కాసేపట్లో టీవీల ముందు ప్రత్యక్షం కాబోతున్నారు. సో ఆ ఫేవర్ అనేది ప్రత్యక్షంగా ఇక్కడ కనబడుతుంది. సో వీళ్ళంతా కూడా సో క్రికెట్ ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ మాత్రం చూసేందుకు మాత్రం సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో నాయుడు, విశాఖపట్నం నుండి.